చెరపకురా చెడేవు అంటారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 2 సార్లు అధికారం ఇచ్చారు. మొట్టమొదటిసారి సంపూర్ణ మెజార్టీ వచ్చినా కాస్త తక్కువలో, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఉందో అప్పుడు అట్లాగే వచ్చింది. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ దెబ్బకొట్టపోయింది అన్నటువంటి కసితో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ని నిలువునాలు చీల్చుకొచ్చి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. అయినా ప్రజలు హర్షించారు. భారీ మెజార్టీని 2018లో కట్టబెట్టారు. ఎందుకని? సరైన మెజార్టీ లేకపోతే కేసీఆర్ని దెబ్బతీస్తున్నారు కాబట్టి ఇదంతా చేశారు. అప్పటితో ఆగిపోయి ఉండాలి. కానీ ఆ తర్వాత మళ్ళీ గెలిచిన కాంగ్రెస్ వాళ్ళని చేసుకుని తెలుగుదేశం వాళ్ళని అబ్జార్బ్ చేసేసుకుని కమ్యూనిస్ట్ కూడా అబ్జార్బ్ చేసుకోవడంతో విరక్తి పుట్టిన వాళ్ళు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో సందేశం ఇచ్చారు, సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఉప ఎన్నికల్లో ఇచ్చినా కూడా ఆయన బుద్ధి తెచ్చుకోలేదు. దాని పర్యవసానం అక్కడ అవతలికి పోవడం. అట్లాగే పంచాయతీలు కాంగ్రెస్ గెలిచినా లాక్కోవడం. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీలు కేసీఆర్ చేతి నుంచి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ మళ్ళీ దెబ్బతినేస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళిపోతుంది. అది ఒక ఎత్తు అయితే, లేటెస్ట్గా జరుగుతున్నటువంటి మరొక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, మొన్న 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిస్తే వాళ్ళ చేత బలవంతంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అబ్బాయి మేమేమి కాంగ్రెస్కి వెళ్ళట్లేదు, బీఆర్ఎస్ఏ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చూస్తే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ మళ్ళీ తాజాగా రేవంత్ రెడ్డిని కలిశారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. అంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను కాకపోతే ప్రజల కోసమే అని చెప్తారు. ఏం ప్రజలకు సంబంధించి ఆ నియోజకవర్గానికి ఏమడిగారో చెప్పకుండా కలుస్తున్నారంటే కేసీఆర్కి సీన్ అర్థమవుతుంది. ఒకప్పుడు తను పిలిపించి మాట్లాడేవాడు, ఇప్పుడు పిలవకుండానే వెళ్ళిపోతున్నారన్న విషయం అర్థమైపోతుంది.